సుభాష్ గారు, చౌదరి గారు, మా అన్నయ్య సుబ్బారావు గారు, మిగిలిన పెద్దలందరికీ వందనాలు చెప్తూ, మాకు ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి వెంకటేశం గారు మాకు ఆల్రెడీ కమిషనర్గా కూడా మాకు పనిచేసి ఎంతోమంది పేదలకి వారి చేతుల మీదుగా సహాయం చేశారు. అలాగే మీ కమిటీలో కూడా డాక్టర్ శిరీష్ గారు కానీ, గోవింద్ సార్ కానీ, ఇంకా చాలామంది వాళ్ళ సర్వీసెస్ అన్నది నాకు చాలా దగ్గరగా తెలుసు. సో వాళ్ళ మధ్యలో నేను ఈరోజు ఉన్నందుకు ముఖ్యంగా నాకు చాలా సంతృప్తిగా, హాయిగా ఉంది. నాతో పాటు అవార్డ్స్ తీసుకున్నటువంటి అక్కయ్య జయసుధ గారు, సోదరులు రమణారెడ్డి గారు, సాయి పద్మ గారు, వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ, మనం సైతం అనే ఒక వ్యవస్థ మొదలు పెట్టడానికి ముందు సినిమా ఇండస్ట్రీలో 40 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తూ నేను గమనిస్తున్నటువంటి ఈ సామాజిక దృక్కోణం గురించి నేను ఎప్పుడు బాగా మదన పడుతూ ఉండేవాడిని. కేవలం డబ్బు చుట్టూరనే ప్రపంచం, ఐశ్వర్యం చుట్టూరనే ప్రపంచం. ఐశ్వర్యం అంటే కరెన్సీ కాదు, ఐశ్వర్యం అంటే సాటి మనిషి నీ కోసం ఉండటం అని నేను నా కష్టాల్లోంచి తెలుసుకున్నటువంటి గొప్ప ఒక మార్గం. అంచేతే ఈరోజు నాకు కరెన్సీ కంటే లక్షలాది మందిగా ప్రపంచంలో మనం సైతం కుటుంబ సభ్యులు నాకు తోడుగా ఉన్నారు. వారిలో మీరందరూ కూడా ఉన్నారు. మనిషి తన వేగవంతమైనటువంటి ప్రయాణంలో తనని తాను గమనించలేకపోతున్నాడు. అతనికి టైం లేదు. తనని తనే గమనించకపోతే తన తల్లి ఏం గమనించగలడు, తన బాధ్యత ఏం గమనించగలడు, తన పుట్టిన మట్టిని ఎలా గమనించగలడు. కాబట్టి ముందు తనని తను గమనించాలి, తనని తను అర్థం చేసుకోవాలి అని ఆరాటపడే మనస్తత్వం నాది. ఇప్పుడు ఎవరైనా సరే జంతువుల నుంచి మనం తీసుకుంటే, ఒక కోతి తన సంపాదన తన ఆహారం అయితే, కోతి ఎప్పుడు ఒంటరిగా తన సంపాదన కోసం పరుగులెట్టదు. తనకు తెలిసిన ఆ కుటుంబం మొత్తాన్ని తీసుకొని తన సంపాదన కోసం, తన ఆహారం కోసం వెళ్తుంది. ఒక కాకికి తన సంపాదన ఆహారం ఎక్కడైనా కనపడితే తన కాకి జాతినంతా కూడా కావు 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 అని పిలిచి, ఇక్కడ ఆహారం ఉంది రండి అని తన సంపాదన గురించి అందరినీ పంచడానికి ఆ పక్షి ప్రయత్నిస్తుంది. అలాగే ఒక చీమకి తన సంపాదన, తన ఆహారాన్ని ఎక్కడైనా గమనిస్తే తన జాతి మొత్తాన్ని తీసుకొని రండి, ఇక్కడ మన సంపాదన ఉంది, మన ఆహారం ఉందని. కానీ ఒక మనిషి మాత్రమే తన సంపాదన తన వారసులు మాత్రమే ఎంజాయ్ చేయాలని అనుకుంటాడు. అది అందువల్లే సమాజం ఇంత వెనకబడిపోతుందని నేను గమనించిన విషయం. రీసెంట్గా అందుకనే సర్వీస్ ఈజ్ గాడ్, టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్ అనేది నా నినాదం. పేదవాళ్లే నా కుటుంబం, పేదవాళ్లే నా పేరెంట్స్ అనేది నా ధ్యేయం, నా మాట. మొన్న కరోనా సమయంలో నేను పెద్దలు సుబ్బారావు గారు చెప్పినట్టు ఇప్పటివరకు 1000 మంది పైగా ఆర్థిక సహాయం చేశాం. కరోనా సమయంలోనే 50,000 కుటుంబాలకి నేను గ్రాసరీస్ కానీ, బియ్యం కానీ, కూరగాయలు కానీ తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. ఎంతో సర్వీస్. అంటే తెల్లవారు లేస్తే సర్వీస్ చేయటమే జీవితంగా, తన సొంత జీవితాన్ని కూడా మానుకున్నాను. గత 10 సంవత్సరాలు 5 నెలల క్రితం నేను మనం సైతం స్థాపించిన తర్వాత నాకు పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఏది నేను జరుపుకోను, కామ్గా ఇంట్లో ఉంటా. బట్ మనం సైతానికే అవన్నీ కూడా కేటాయించి మనం సైతం పుట్టినరోజుగానే చేస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా భయంకరమైన వ్యాధులు మన చుట్టూరా ఉన్నాయి. మొన్న వచ్చాయి కరోనా. నడుస్తూ చచ్చిపోయిన మన చుట్టూరా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కరోనా కంటే భయంకరమైన వ్యాధి మన దగ్గరే ఉంది, అది వృద్ధాప్యం. ప్రతి మనిషికి కూడా, ప్రతి కుటుంబంలోనూ ఆ జబ్బు చేస్తుంది. నేను మీ పర్మిషన్తో ఒక మాట చెప్తాను. ఏంటంటే, ఏ వృద్ధుడైనా, ఏ వృద్ధురాలైనా తన అంతటా తాను బాత్రూమ్కి లేచి వెళ్ళలేక అక్కడే బాత్రూమ్ చేసుకుంటే 2 గంటల్లో ఆ వ్యక్తిని రోడ్డు మీద వదిలేస్తున్నాం. ఇది నగ్న సత్యం. మన మనస్సాక్షి ఒప్పుకోకపోయినా నేను చూసిన సమాజం వరకు మాత్రమే నేను మాట్లాడుతున్నా, నా అనుభవం గురించి మాట్లాడుతున్నా. అందువల్ల ఎలాగా, ఏం చేయాలి అన్నప్పుడు సపర్య, వీ కేర్ ఫర్ అన్కేర్డ్ అని ఒక ఆశ్రమం, అనాథాశ్రమం, వృద్ధాశ్రమం కలిసి పెట్టాలని ఒక ఆలోచనతోటి నేను రావటం జరిగింది. బికాస్
ఐశ్వర్యంతో సంబంధం లేకుండా, డబ్బుతో సంబంధం లేకుండా ఎవరైతే అన్కేర్డ్ ఉన్నారో వాళ్ళని కేర్ తీసుకోవాలనేది నా ఆశ. అందువల్లే సపర్య వీ కేర్ ఫర్ అన్కేర్డ్ అనే అనాథాశ్రమం, వృద్ధాశ్రమం కలిసి చేయాలని ఒక కోరిక. ఒక పెద్ద తోటలాగా పెంచి, తోటని ఇప్పుడు పెంచవలసిన పని కూడా లేదు, ఎక్కడైనా సరే పెద్ద చెట్లు తెచ్చి 1-2 డేస్లో కూడా మనం స్థాపించవచ్చు. లోపల ఒక వాటర్ పాండ్ లాగా పెట్టి, చుట్టూరు ఒక వాకింగ్ ట్రాక్ లాగా పెట్టి, కార్నర్లో ఒక గ్లాస్ రూమ్లో ఒక చిన్న లైబ్రరీ లాగా లేచి వెళ్ళగలిగిన వాళ్ళకి అక్కడికి ఒక కార్నర్లో ఒక వంటలు అవి చేసుకునే ఒక చిన్న గ్లాస్ రూమ్ లాగా, ఒక కార్నర్లో ఆడవాళ్ళందరూ కుట్లు అల్లికలు చేసుకునే ఒక కార్నర్ లాగా పెట్టి, ఒక రూమ్ లాగా, మిగిలినంతా కూడా గ్లాస్ రూమ్స్లో పేషెంట్లు పెట్టాలని, వాళ్ళ మధ్య మనం ఉండాలనేది మన కోరిక. ఎందుకంటే అతను బతుకున్నంత వరకు కూడా ఈ ప్రకృతిలోనే నేను బతుకుతున్నాను, నా చుట్టూరా మనుషులు ఉన్నారు, పక్షి ఉంది, చెట్టు ఉంది, నీరుంది అని తనని తాను నమ్ముకుంటూ తను బతికినన్నాళ్ళు చచ్చిపోకుండా, బతికినన్నాళ్ళు బతికేలా చేయాలని అలాంటి ఒక ఆశ్రమంలో మనం ఈ 10 మంది వృద్ధుల్ని దత్తత తీసుకుని వాళ్ళ మధ్యలో హాయిగా గడపాలనేది నా కోరిక. ఆ కోరిక సపర్య వీ కేర్ ఫర్ అన్కేర్డ్. ఏమీ లేదు బ్రెయిన్లో తప్ప నా దగ్గర ఏమీ లేదు, కానీ అది అవ్వాలని మీరందరూ మనస్ఫూర్తిగా మీ మనసులతోటి మీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, నాకు ఎంతోమంది రైట్ ఫ్రమ్ గోవింద్ అనే దగ్గర నుంచి డే 1 5 నెలల క్రితం ఆయన 25,000 రూపాయలు నాకు ఇచ్చారు ఆయన మనం సైతానికి. అలా మనం సైతాన్ని నిరంతరం ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చెప్తూ వాళ్ళ బిడ్డలాగా నేను చేస్తూ, గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో కూడా నాకు అన్నయ్య గారు చెప్పినట్టు ₹1,00,00,000 పైగా నా పేదవాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చినందుకు వాళ్ళ కృతజ్ఞతలు చెప్తూ, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో కూడా నాకు ఎవరూ పరిచయం లేనప్పటికీ పొంగిలేటి సుధాకర్ రెడ్డి గారి మంత్రి గారి పేషి నుంచి ఒక డాన్సరు అబ్బాయి మొన్న చనిపోతే నేను ₹25,000 తెచ్చిచ్చాను. బట్ ₹2,50,000 పిఎస్ఆర్ గారి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆయన ద్వారా నాకు రావడం అనేది నిజంగా, అంటే నా పేరు నేనెవరో ఆయనకి తెలీదు, ఆయన నేను కలవలేదు, వాళ్ళ టీం ఎస్ కాదంబరి కిరణ్ ఫైల్ ఇది అంటే జెన్యూన్గా ఉంటుందని సైన్ చేసి ₹2,50,000 ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కూడా నాకు ఇచ్చారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పేదవాళ్ళకి సాయం చేయటానికి ముందుకొచ్చే పసి పాపకి కాళ్ళు మొక్కుతా, పేదవాడికి అన్యాయం జరిగితే పరమ శివుణ్ణైనా ఆయన పర్మిషన్తో ఎదిరిస్తా. సెలవ్, సే లవ్.